హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చే కపుల్స్లో చాలామంది కామన్గా అడుగుతున్న టాపిక్ ఏంటంటే మేల్స్లో జెంట్స్లో కనుక స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదు నార్మల్గా కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ టాపిక్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. జనరల్‌గా ఏంటంటే, ఈ ఎగ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీ గానీ జనరల్‌గా 80% మోస్ట్‌లీ వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ బట్టి ఉంటుంది. కాకపోతే 20-30% అనేది వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి, డైట్‌ని బట్టి, అదర్ ఎక్స్‌పోజర్ ఆఫ్ అదర్ కెమికల్స్‌ని బట్టి చాలా వేరీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఆ పిల్లలుకి కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఆ 20-30% కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది బెటర్‌మెంట్ చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. సో, మనకి స్పెర్మ్ హెల్త్ అంటే స్పెర్మ్ నంబర్ గానీ, కౌంట్ గానీ, మొటిలిటీ గానీ అంటే కదులుతున్నవి గానీ, మార్ఫాలజీ గానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ఫుడ్ యూస్‌ఫుల్ ఉంటుంది. జనరల్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది స్పెర్మ్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. ఇవి రిచ్‌గా ఉన్న ఫుడ్స్ ఏంటంటే వాల్‌నట్స్, ఆల్మండ్స్, ఇంకా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో అయితే సాల్మన్ ఫిష్ అంటాం అది. ఇలాంటివి యూస్‌ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రూట్స్‌లో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మెయిన్ పోమోగ్రానేట్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో, దాంతో మోటిలిటీ అండ్ మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బనానాలో వచ్చి బ్రోమోలిన్ అనే హార్మోన్ ఉంటది. దీనివల్ల కూడా మోటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఫుడ్స్‌లోకి వస్తే గనక ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళలో అంటే ఎక్కువగా కొంతమంది ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఎప్పుడు కట్ ఫ్రూట్స్ అనేది మెయిన్ అనమాట. వెజిటబుల్స్ కూడా మరీ డీప్ ఫ్రైడ్, ఓవర్ కుక్డ్ కాకుండా సలాడ్స్ టైప్‌లో గానీ, లేదు కొంచెం లైట్‌గా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్స్ గానీ, మినరల్స్ గానీ ఇట్లాంటివన్నీ బాడీకి ప్రాపర్‌గా రీచ్ అవుతాయి. నెక్స్ట్ టమోటాస్‌లో కూడా లైకోపిన్ అనే హార్మోన్ ఉంటది. దీనివల్ల కూడా స్పెర్మ్స్ అనేది బెటర్‌గా వస్తాయన్నమాట. దాంతో పాటు డార్క్ చాక్లెట్ ఒకటి. నెక్స్ట్ డార్క్ చాక్లెట్ వల్ల కూడా బ్లడ్ ఫ్లో అనేది బెటర్‌గా ఉంటుంది. దీనివల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అదర్ ఫుడ్స్‌లో లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెలీనియం, జింక్ అవి ప్రాపర్‌గా ఉండేటట్టు లీఫీ వెజిటబుల్స్, బెర్రీస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ ఇలాంటివి తీసుకోవడం కూడా చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. కాకపోతే మనకి బెర్రీస్ అనేటివి ఇక్కడ ఇండియాలో అవైలబుల్ ఉండవు. స్టోర్డ్ ఉంటాయి కాబట్టి తీసుకునే ముందర ప్రాపర్ వాషింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇట్లా హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అంటే ప్రాపర్ స్లీప్, నెక్స్ట్ ఎక్సెసివ్ ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల మేల్ ఫర్టిలిటీని ప్రాపర్ ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.